చాలా మంది అయితే ఎక్స్రే ఎలా తీస్తారు, ఎక్స్రే రూమ్ ఎలా ఉంటుందనే చాలా డౌట్ ఉంటుంది చాలా మందికి. నేనైతే ఈ రోజు అయితే ఎక్స్రే రూమ్ ఎలా ఉంటుందో, ఎక్స్రే ఎలా తీస్తారు అనేది మీకు వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందో. ఎక్స్రే రూమ్ లోకి రాగానే ఫస్ట్ అయితే మగవాళ్ళకైతే షర్ట్ ఇప్పేసి పక్కన పడేయమంటారు. షర్ట్ ఇప్పేసి పక్కన పడేసాక అక్కడ ఒక స్టాండ్ మాదిరిగా ఉంటుంది. ఆ స్టాండ్ దగ్గర నిలబడితే అతను లోపలికి వెళ్ళి సిస్టమ్ లో అరేంజ్ చేసుకొని ఒక తెల్ల అట్ట మాదిరిగా ఒకటి తీసుకొస్తాడు. ఆ అట్ట ఆపోజిట్ వేలో అతికిస్తాడు. వాళ్ళు నిలబడ్డ బ్యాక్ సైడ్ కి అయితే ఆ ఫోటో తీసేదైతే ఉంటుందన్నమాట. ఎక్స్రే తీసేది, ఆ ఎక్స్రే తీసేది అతను ఆల్రెడీ సెట్ చేసుకొని వచ్చాడు కాబట్టి ఆ ఫోటో అవతల ఆపోజిట్, ఆ మనిషి నిలబడ్డ ఆపోజిట్ వేలో అతని బాడీ ఆర్గన్స్ మనకి మిడిల్ లో ఉండేటట్లుగా సెట్ చేసుకొని ఈ ఎక్స్రే పార్ట్ అయితే డైరెక్ట్ గా దానికి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా పెడతారనమాట. ఇది చూశాక ఫోటో అనేది క్యాప్చర్ తీసుకొని మనకి సిస్టమ్ లో అయితే జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన దాన్ని స్కాన్ చేసి తీసుకోవడానికి ఇతను ఇక్కడైతే బటన్స్ అయితే నొక్కుతున్నాడు. తర్వాత అది స్కాన్ అయిపోయి వెంటనే ఫోటో అయితే వచ్చేస్తుంది అనమాట. అదే ఎక్స్రే. ఈ ఎక్స్రే వచ్చాక ఆర్గాన్స్ అనేవి బ్లాక్ అండ్ వైట్ లో కనపడతాయి అనమాట. ఎక్స్రే అయితే ఎవరికో కదండి, మా ఫాదర్ కి తీయించడానికి వచ్చాను. హెల్త్ ఇష్యూ ఉండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో మన పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. క్రేజీ RRGC వ్లాగ్స్ అని ఉంటుంది అయితే మన పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ సేమ్ పేరు ఉంటుంది.